మేడం. సో శాంతి మేడం, యావరేజ్ చెక్ ఎంత మెయింటైన్ అవుతుంది మేడం? అంటే 58 ప్లస్. సో వెరీ ఫెంటాస్టిక్. సో చూడండి లీడర్, మీరు ఎగ్జాంపుల్ మేడం నేను చూడొచ్చు. సో శంకర్ సార్ మనకు చనిపోయి ఇప్పుడు 1 year అవుతుంది మేడం. 1 year అయింది సార్. 1 year అవుతుంది. సో చూడండి లీడర్, మాకు పనిచేసే వ్యక్తి ఆయన సారు మనకు ఆయన ఒక షాప్ మెయింటైన్ చేస్తారు. షాప్ లో వచ్చే ఇన్కమ్ ఆటోమేటిక్ ఆగిపోయింది. కానీ వెస్టీలో ఇన్కమ్ ఆగుతుందా? 1 year అవుతుంది సార్ లేక, ఇది 1 year అవుతుంది. బిజినెస్ సార్ చేసినప్పుడు 1 lakh ఇన్కమ్ వచ్చేది. యావరేజ్ ఇప్పుడు 50-70 నుంచి 70,000 మెయింటైన్ అవుతుంది. యావరేజ్ ఇన్కమ్ 57, కానీ హైయెస్ట్ కూడా 70-80,000 కూడా వస్తుందంటే ఒకసారి ఆలోచించండి. ఒక మాట సార్, లీడర్స్ ఇక్కడ కొత్త వారు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఈ రోజు నేను భూమి పైన ప్రాణాలతో ఉన్నా అంటే కారణం వెస్టేజ్ అండ్ విన్నింగ్. నాకేం పనులు రావు, ఏం చేయాలో తెలియదు, 2 పాపలు. కానీ ఈ రోజు నా పిల్లలు చదివించగలుగుతున్నా, ప్రతిదీ నేను చేయగలుగుతున్నా అంటే కారణం దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. వెస్టేజ్ లో ఉన్న ఇలా మా పిల్లలతో నేను ప్రాణాలతో ఉన్నా. ఈ ప్లాట్ఫారం అంటూ లేకపోతే ఇలా మా 3 ప్రాణాలు కూడా ఉండకపోయే సార్. ఖచ్చితంగా చెప్తున్నా సార్ ఈ మాట అయితే. నేను మీ సార్ మెయింటైన్ చేస్తే షాప్ ఉండదు కదా మేడం, మనకు అక్కడ ఎంత వచ్చేది ఇన్కమ్ అక్కడ? ఎవరేసి షాప్ లో సార్? అవును మేడం, షాప్ లో అన్ని ఖర్చులు పోను ఒక 20,000 వచ్చాయి సార్. అన్ని ఖర్చులు 20,000 అక్కడి నుంచి ఏమైనా వస్తుందా మేడం ఇప్పుడు? ఏం లేదు సార్, అక్కడ సార్ చనిపోయినాక అసలు రూపాయి కూడా లేదు. అక్కడ 1 రూపాయి కూడా మనకు వచ్చింది లేదు. ఎస్, చూడండి ఒకసారి లీడర్స్ సార్ యొక్క మాట్లాడు సార్ యొక్క జీవితం ఒకసారి ఆదర్శం చూడండి. మనం అన్ని రోజులు అన్ని మన కంట్రోల్లో ఉండవు, ఏ రోజు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. సో అందుకని ఒక్కసారి శాంతి మేడం, శంకర్ సార్, సో మీ యొక్క జీవితమే అందరికీ నిదర్శనం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.